మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे మా దానాన్ని మాకిచ్చేయండి దేవర్షి, మా దానాన్ని మాకిచ్చేయండి. అదెలా కుదురుతుంది దేవి? దానం చేసి తిరిగి తీసుకోవడం కుదురుతుందా? అందులోనూ ద్వారకాధీశుల వంటి అలౌకిక వ్యక్తిని దాసుడుగా పొంది తిరిగి ఇవ్వగలమా? మేమంతా మూర్ఖులము కాము దేవి. వెళ్ళండి, వెళ్ళి యజ్ఞానుష్ఠానానికి సన్నాహాలు చేసుకోండి. మేము భోంచేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. రావయ్యా ద్వారకాధీశ, రా. అలాగే స్వామి. మేం చెప్పాంగా యజ్ఞాలేవి అవసరం లేదని. చాలా మంచిది. మాకు ఇటువంటి యజమానికి పౌరోహిత్యం చేయడం ఇష్టం లేదు. మీరు మాట మీద స్థిరంగా నిలవడం లేదు. దానం ఇచ్చినట్టే ఇస్తున్నారు, మరలా దాన్ని తిరిగి ఇవ్వమంటున్నారు. మీకు ఇష్టమైతేనే ఈ యజ్ఞాధీక్షను స్వీకరించండి, లేదంటే ఈ బ్రాహ్మణులకు భిక్ష ఇచ్చి పంపించి వేయండి. పదవయ్యా, మాకు బాగా ఆకలిగా ఉంది, చాలా పనులున్నాయి, పద. వస్తున్నా స్వామి. ఏమిటి సత్య ఇది? స్వాములు వారు కోపగించుకుంటారు. స్వామి, రావయ్యా, స్వామి, వస్తున్నా. ఆకలవుతోంది, రా. పచ్చడి ఇవ్వాలి కదా, త్వరగా రా. వస్తున్నా స్వామి. సత్య రావయ్యా, రా. వద్దు సత్య. వద్దు. రా, ఏమిటి దేవి, విడిచిపెట్టండి, మేము వెళ్ళాలి. రావయ్యా, రా, త్వరగా రా. స్వామి, రావయ్యా, రా, రా. నారాయణ నారాయణ, రా. నారాయణ నారాయణ నారాయణ, రా. త్వరగా వెళ్ళాలి. రా. నారాయణ రావయ్యా, కృష్ణయ్య, రా. నారాయణ నారాయణ నారాయణ. సోదరి సోదరి, మనం ఇప్పుడు ఏదైనా చేయాలి. మునీంద్రుల వారు మా మాట వినడం లేదు. ఎలాగైనా వారిని మీరే అడ్డుకోవాలి. పదండి. ఇప్పుడు నేనేం చేయగలను సత్యభామ? నీవేమో వెనుక ముందు ఆలోచించకుండా ద్వారకాధీశులను దానం చేశావు. క్షమించండి సోదరి, మేము తప్పు చేశాం. ఈర్ష్య మమ్మ అంధరాల్ని చేసింది. మమ్మ క్షమించండి. మాకు తెలుసు
మీ మాట మునివర్యులు వింటారు, కాదనకండి. పదండి, ఏం జరుగుతుందో చూద్దాం. పదండి. స్వామి, తమరేమి చేయుచున్నారు? పచ్చడి నూరుతున్నాను దేవి, చూడు. పచ్చడా? ద్వారకా రాజ్యాధీశులైన తమరు ఇటువంటి పనులు చేయడమా? ఇదేం వైపరీత్యం స్వామి? ఇందులో వైపరీత్యం ఏముంది దేవి? ఇప్పుడు మేము ద్వారకాధీశులం కాము. ఇప్పుడు మేము మహర్షి నారదుల వారికి సేవకులం. సేవకులా? ఆ, త్రిలోకనాథులు ఒక బ్రాహ్మణునకు పురోహితునకు సేవకులా? ఈ విషయం స్వప్నంలో కూడా ఊహించలేదు స్వామి. ఇంకా ఊహించేదేముంది దేవి? కళ్ళ ముందు కనిపిస్తుంటేను. మా పత్ని రత్నమే మమ్మీ బ్రాహ్మణోత్తమునకు దానమసగినది. ఆ. పత్ని దానమొసగినదా? ఆ. మరి నేను మిమ్మెవరికీ దానము చేయలేదే? దేవి సత్యభామ దానం చేశారు కదా. సత్యభామ వీరికి పత్నియా కాదా? ఆమె విషయంతో నాకు సంబంధం లేదు. మీరొక్క విషయం చెప్పండి, నేను వీరికి పత్నినా కాదా? అవును, మరి తప్పించుకోవాలని చూడకండి. తమరైనా సెలవివ్వండి, నేను తమ పత్నినా కాదా? నారాయణ. ఆ, సందేహమేముంది? పైగా నీవు మా మొదటి భార్యవి. అయితే తమరే చెప్పండి ఋషివర్య, తమరు నా ఆజ్ఞను పొందకుండా నా పతిదేవుని ఏ విధంగా మీ దాసుని చేసుకున్నారు? చెప్పండి మునీంద్ర, నా భర్తపై తమకు ఏ అధికారం ఉంది? తమ పతిదేవులపైన మాకు ఎలాంటి అధికారము లేదు దేవి. సత్యం. అందుచేతనే నా పతిదేవులను నాతో పాటు తీసుకువెళ్తున్నాను. రండి స్వామి. నారాయణ నారాయణ. కృష్ణయ్య, పచ్చడి నూరవయ్యా. ఆ, ఇదిగో వస్తున్నాను. చూడండి స్వామి, ఇటువంటి పనులు తమకు అలవాటు లేదు. ఇది దేవర్షి స్వయంగా తయారు చేసుకుంటారు. తమరు రండి. ఎవరన్నారు మాకు అలవాట్లేదని? కావాలంటే తిని చూడు, నీకు తెలుస్తుంది మా పనితనం. భలే భలే స్వామి, భలే భలే. ఎంత చక్కగా చేశారు స్వామి, ఎంత చక్కగా చేశారు. ఎంత రుచిగా ఉంది. ఇందులో ఉప్పు లేదు, కారం లేదు. ఇది పచ్చడి కాదు నాథ, గడ్డి గడ్డి.
రండి స్వామి, లేదంటే దీనినే తినమంటారు. హ్మ్, చేసినది చాలు. ఆ, రండి స్వామి, తమరు దయచేసి తమ మందిరంలోకి వేంచేయండి. రండి రండి స్వామి, ఎంతటి ఘోరమిది. పదండి. స్వామి, నారాయణ నారాయణ, బ్రాహ్మణుణ్ణి ఈ విధంగా అన్యాయం చేయడం న్యాయం కాదు దేవి. శ్రీకృష్ణుల వారు ప్రస్తుతం మా సంపద దేవి. సత్యభామ వారు దానం చేశారు. మునీంద్ర, శ్రీకృష్ణులు కేవలం సత్యభామకే కాదు, నాకు పతిదేవులే. వారికి పతిదేవులేగా. ఆ, అంటే ఒక్క విషయం అర్థం అవుతోంది, శ్రీకృష్ణులు మీ ముగ్గురికి సొంతమని. ఆ, ఆ, అంటే ఏమర్థం అవుతోందంటే సత్యభామ వారు వారి భాగాన్నే దానం చేశారు, తమ భాగాన్ని కాదు. అవును. బ్రాహ్మణునికి ఘోర అన్యాయమే జరిగింది. ఈ సంపదకి వాటాదారులు కూడా ఉన్నారా? అయినను పర్వాలేదు, మాకు పూర్తి త్రిలోకనాథుడైనా ఇష్టమే, అర్ధ త్రిలోకనాథుడైనా ఇష్టమే. కాబట్టి ఈ విధంగా చెయ్యొచ్చు. సత్యభామాదేవి వారి భాగాన్ని మాకు ఇచ్చివేయండి, తమరి భాగాల్ని తమరు తీసుకువెళ్ళండి. ఏమిటి? ఆ ఈ తర్కంలో తమరు గెలిచారు రుక్మిణీదేవి. తమ మాటలను మేము అంగీకరిస్తున్నాం. చూడండి సత్యభామాదేవి, ఇప్పుడు మాకు శ్రీకృష్ణుల నుంచి హస్తాల, పాదాల, కనుల, చెవుల, ముక్క తమ వాటాకి ఏమొస్తాయో సెలవిస్తే వాటినే మేము తీసుకుంటాం. నారాయణ నారాయణ. స్వామి, ఇప్పుడు మేమేమీ చేయలేం దేవి. దేవి సత్యభామ, ఇంకా ఆలస్యం దేనికి? తమరు ఏమి వదలచారో చెప్పండి. మీకేం సమాధానం చెప్పాలో మాకు అర్థం కావడం లేదు. త్రిలోకనాథులపైన మాకెంతవరకు అధికారం ఉన్నదో కూడా ఇప్పుడు మాకు తెలియడం లేదు. వాస్తవానికి నేటి వరకు ఈ సత్యభామకే వారి పట్ల అధికారం ఉన్నదనుకునేవారు. కానీ ఈనాడు మాలోని అహంకారం తునాతునకలైంది. ఈనాడే మేం తెలుసుకున్నాం, వీరు మాకే కాదు, ఏ ఒక్కరికి సొంతం కాదు, సృష్టిలోని ప్రతి జీవికి సొంతమని. త్రిలోకాలలోని సమస్త ప్రాణికోటికి ఆధారభూతులు వీరేనని తెలుసుకున్నాం. వారికున్న కోటాను కోట్ల భక్తులలో నేను గుణహీనయైన అహంకారపు భక్తురాల్ని. కానీ వారెంత విశాల హృదయంలో చూడండి. నా వంటి అహంకారి అయిన భక్తురాలి మాట దక్కించుటకు వారు మీకు సేవకులై సేవలందిస్తున్నారు. నా పొరపాటుకి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి దేవర్షి. నా పొరపాటుకు పరిహారం నా ప్రాణాలతో చేయగలిగితే ఇప్పుడే ఈ క్షణమే నా ప్రాణాలు మీ పాదాల చెంత విడవడానికి సిద్ధంగా ఉన్నాను. తమరు మా యందు కృపతో వారిని తక్షణమే విముక్తుల్ని కావించండి మునివర్య. నారాయణ నారాయణ. లేదు దేవి లేదు, తమ ప్రాణాలను మేము తీసుకోలేము, అవి కాలయముని యొక్క సంపద. అందుకే ప్రాణాలను అమూల్యం అంటారు. తమకు ఒకే ఒక దారి ఉన్నది దేవి, వీరికి బదులుగా మరొక దానిని ఇవ్వవచ్చు. ప్రాణం కంటే అమూల్యమైన వాటిని తమరు ఇవ్వడం కంటే వీరికి బదులుగా ఏవైనా విలువైన మూల్యం ఇవ్వండి, వీరిని మేము ముక్తుల్ని చేస్తాం.
సత్యమా? అవును దేవి, తమ పతిదేవుల యందు తమ మనస్సులో ఇంత గాఢమైన ప్రేమను చూశాక మా మనస్సు కరిగిపోయింది. కాబట్టి వీరిని విముక్తుల్ని చేయాలని నిర్ణయించుకున్నాం. కనుక తమరు వీరికి కొంచెం మూల్యం చెల్లించుకోండి. కొంచెమేమిటి స్వామి, వీరికి బదులుగా మేమెంత ఇస్తామంటే ఇంతవరకు ఏ ఒక్కరూ తమకివ్వనంత ఇస్తాం. మా వద్ద ఎన్నో మణిమాణిక్యాలున్నాయి, వజ్ర వైఢూర్యాలున్నాయి, స్వర్ణం ఉంది. దాన్ని మోయలేక తమరు అలసిపోవాలి. అప్పటికీ మా స్వర్ణం తరగదు. నారాయణ నారాయణ, మేము ఇంత తీసుకుని ఏం చేసుకుంటాం దేవి? శాస్త్రాలు వచిస్తున్నాయి, బ్రాహ్మణుడు లోభి కారాదని. మేము శాస్త్రానుసారం ఎంతవరకు ఉచితమో అంతే తీసుకుంటాం. శాస్త్రానుసారం ఎంతివ్వాలంటారు? శాస్త్రానుసారం ఇప్పుడున్న పరిస్థితిలో తమరు వీరికి సరిసమాన బరువులో ఏ వస్తువునైనా ఇవ్వండి, మేము తీసుకుంటాం. ప్రాయశ్చిత్తం అవుతుంది. ఏ వస్తువైనా అంటే? నారాయణ నారాయణ అంటే ఏ వస్తువైనాను పర్వాలేదు. పళ్ళో, పువ్వులో, ధాన్యమో, బియ్యమో ఏమైనా సరే దేవి, తమరు వారి యందు భక్తి శ్రద్ధలతో వారికి సరిసమాన బరువు గలది ఇస్తే మేము ఆనందంగా స్వీకరిస్తాం. ధన్యవాదాలు దేవర్షి. ఇప్పుడు ఈ సత్యభామ వీరి తులాభారం పువ్వులో పళ్లతో కాదు, వెండి స్వర్ణాలతో మణి మాణిక్యాలతో తూస్తుంది. నారాయణ నారాయణ, అటులనే తమ ఇష్టం దేవి. వెళ్లి తులాభారానికి సన్నాహాలు చేసుకోండి. అటులని కృష్ణలీల మహిమలే తెలియగవరి తరములే, జగన్నాథు వేడుకే తులాభారమను నిదియే. సత్యభామ సాహసం అహం భావపూరితం, కృష్ణలీల మహిమలే తెలియగవరి తరములే, జగన్నాథు వేడుకే తులాభారమను నిదియే. ఏ సిరితోటి సరితూచాలి, ఏ సంపదతో వెలగట్టాలి, ధర్మ అర్థ కామ మోక్ష వర ప్రదాత కృష్ణుని, కృష్ణలీల మహిమలే తెలియగవరి తరములే, జగన్నాథు వేడుకే తులాభారమను నిదియే. వేదము తానే, నాదము తానే, రాగము తానే, భావము తానే, సకలము తానే, సర్వము తానే, ప్రభుగిరిధారిణి తూచునవేవి, ఈ రత్నాల మాణిక్యాల మాధవుని సరితూచునవేవి. మురళీ కృష్ణుని ఈ గోపాలుని, కృష్ణుని బరువుని తూచున
సత్యాదేవి కృష్ణలీల మహిమలే తెలియగవరి తరములే జగన్నాథు వేడుకే తులాభారమను నిధియే. దేవి సత్యభామ నారాయణ నారాయణ. వెళ్ళండి, ఇంకా తీసుకురండి. నీ సంకల్పం నెరవేరదులే, అహముతో కృష్ణుని తూచగలేవే. రత్నరాసులను కుమ్మరించిన వజ్రాలు హృదయాన్ని దరిచేరలేవే. తోచుతున్నావు శ్రీహరిని, తోచుతున్నావు శ్రీహరిని, మరి హరిని భక్తిని తోచుతున్నాడే. తోచుతున్నావు శ్రీహరిని, మరి హరిని భక్తిని తోచుతున్నాడే. సర్వం తెలిసిన శ్రీహరియే నీ అహమును తొలగించి గాచును లేవే. సర్వం తెలిసిన శ్రీహరియే నీ అహమును తొలగించి గాచును లేవే. నయనాలింతగా వేడిన గాని కృష్ణునికేమో దయ కలుగలేదే. భక్తికి వసుడకు కృష్ణుడు గాని అహముతో కృష్ణుని కానగలేమే. అహమా వహించిన మనసును హరి, అహమా వహించిన మనసును హరి ఎలా కనికరించి కరుణించుతానే. అహమా వహించిన మనసును హరి ఎలా కనికరించి కరుణించుతానే. మానస చోరుడు ఆ భగవంతుడు నీ శ్రీకృష్ణుడు భక్తికి వసుడే. మానస చోరుడు ఆ భగవంతుడు నీ శ్రీకృష్ణుడు భక్తికి వసుడే. దేవి సత్యభామ నారాయణ నారాయణ. ఏమిటి విచిత్రం, ఎంత వేసినా సరిపోవడం లేదు. వెళ్ళండి, ఇంకా తీసుకురండి. ఇక్కడేమీ లేవు, ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ కూడా ఏమీ లేవు, ఇక్కడ ఏమీ లేవు. రండి, పద. క్షమించాలి, ఇంకేమీ లేవు మహారాణి. భక్తి ఒక్కటే మార్గము భగవంతుని తెలియా. మానసమున అది లేనిదే కరుణను చూపడుగా. అది ఏ హరికి వినోదం.
మణిరత్నాలతో తూచిన కదలడు అణు మాత్రం అహమే తనువును వీడిన ఏది దయమురారి దరిజేరగలేవోయి. స్వామి, సత్యభామపై దయ చూపండి. మాకెల్లప్పుడూ అందరిపై సమంగానే ఉంటుంది దయ. అయితే సత్యభామనింత కఠిన పరీక్షకు ఎందుకు గురి చేశారో? మేము అహంకారులైన వారందరినీ పరీక్షిస్తుంటాం. సత్యభామము స్వర్ణంతో కొలవాలనుకుంటుంది. ఒక నారి వద్ద స్వర్ణాన్ని మించిన ఆభరణం మరొకటుంది దేవి. అది సత్య గ్రహించకుంది. అదేమిటి స్వామి? స్త్రీ హృదయం, దాని యొక్క సమర్పణ భావం, స్త్రీ యొక్క ఆత్మ. ఆభరణాలు దేహ సౌందర్యాన్ని పెంపొందిస్తాయే కాని ఆత్మ సౌందర్యాన్ని కాదు. తమరు సత్యభామలో ఆత్మ సౌందర్యాన్ని పెంపొందేలా చేయవచ్చు కదా? ఇప్పుడు మేము చేస్తోంది అదే దేవి. నీవు ఈ విషయంలో సత్యభామకు సహాయం చేయలేవా? ఎందుకు చేయలేను? ఆమె నా సోదరి కదా. చూడండి, ఆమె తనకు ప్రియమైన ఆభరణాలన్నీ మీకే సమర్పించింది. అవి ఆభరణాలు కావు, సత్యభామ యొక్క అహంకార చిహ్నాలు. ఆమె ధరించిన ఆభరణాలన్నీ ఒక్కొక్కటిగా ఆమె నుంచి దూరం అవ్వాలి. అప్పుడే ఆమెలోని అహంకారం ఆమె నుంచి దూరం అవుతుంది. అందుకే ఈ పరీక్ష. ఆమె తన అహంకార చిహ్నాలైన ఆభరణాలన్నీ తీసివేసింది కదా. ఇకనైనా ఆమెను కరుణించి రక్షించండి స్వామి. నీ సోదరి యొక్క రక్షణా భారాన్ని నీవే స్వీకరించాలి. మా మాటల్లోని అంతరార్థం బోధపడిందా? అక్క, మా వద్ద ఉన్నవన్నీ పూర్తిగా సమర్పించాం. అప్పుడు కూడా ద్వారకాధీశులు మమ్మ కరుణించడం లేదు. చెప్పండి, మేమేం చేయాలి? సత్యభామ, ఇప్పుడు నువ్వు పూర్తిగా ఎక్కడర్పించావు? ఇది చూడు. ఈ ముద్రిక ఇప్పటికీ నీ వద్దే ఉంది. ఆభరణాలు దేహానికి ఆడంబరాలు, పిచ్చిదానా. వీటితో నువ్వు ద్వారకాధీశులు తోచాలని చూశావు. ఫలితం ఏమిటో చూశావుగా. వారిని ఆత్మానురాగాలతో తోచాలి సత్యభామ. భార్యని అన్న భావనతో తోచు. ఈ స్వర్ణాభరణాలు నీ అహంకారానికి ప్రతీకలు. వీటిని అర్పించి మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు భక్తిభావంతో స్మరించు. భక్తి ప్రేమలతో వారిని ఓడించగలవు. ధనం, అహంకారం, శక్తితో వారిని ఓడించలేవు. చూడు, ఈ ఆఖరి ముద్రికను మనస్ఫూర్తిగా వారికి అర్పించు. దీనితో నీ ఆత్మను కూడా తులాభారంలో అర్పించు.
తప్పక నువ్వే గెలుస్తావు సత్యభామ. ధన అహంకారాలను విడిచిపెట్టు. ఇవన్నీ తులసి దళానికి సరికావు. తీసుకో. భక్తి భావనతో వేడితే కరుణను కురిపించుతానే. భక్తితో రుక్మిణి తూచెనే తులసీ దళముచే, తులసీ దళముచే. నారాయణ 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 నారాయణ. స్వామి, తమరు చెప్పిన విధంగానే మేము ఈ నాటకాన్ని తూచా తప్పకుండా శుభాంతం చేశాం. అలాగా? ఈ నాటకానికి సూత్రధారులు తమరేనా? అవును సత్యభామ, ఈ బ్రహ్మాండ బాండంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే నాటకాలన్నింటికీ సూత్రధారులం మేమే. ఈ విషయం రుక్మిణికి బాగా తెలుసు. ఇప్పుడు మాకర్థమైంది. తమ లీలల యొక్క రహస్యాలను మా అక్కయ్య వద్ద తెలుసుకోవాలన్నమాట. దేవర్షి, తమరు మా అంతరాత్మలోని అహంకారాన్ని పారద్రోలారు. అందుకు తమకు మా శతకోటి ధన్యవాదాలు. మమ్మ ఆశీర్వదించండి. ఇంకెప్పుడు మా మనోమందిరంలో అహంకారానికి చోటుండకూడదు. దేవి సత్యభామ, అందుకు సకల ప్రాణులు శ్రీకృష్ణుల పట్ల భక్తిభావంతో ఉండాలి. అటువంటి వారినే భగవానులు వారి భక్తులుగా స్వీకరిస్తారు. మేము ఆశీర్వదిస్తున్నాం. శ్రీకృష్ణుల కృప సర్వదా తమ యందు ఉంటుంది. నారాయణ 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 నారాయణ. ద్వారకాధీశులకు జై! ద్వారకాధీశులకు జై! ద్వారకాధీశులకు జై! ద్వారకాధీశులకు జై! ద్వారకాధీశులకు జై! కృష్ణయ్య, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎప్పుడు ఈ కృష్ణ ఇంతే. మేము తన కోసం వస్తే తను ఎక్కడికో వెళ్తుంటాడు. కృష్ణయ్య, ఎక్కడున్నావు నువ్వు? మేమిక్కడే ఉన్నాం అగ్రజ. ఎక్కడున్నావు నువ్వు? మేము ఇందాక నుంచి అరుస్తున్నాం, ఉలుకు లేదు పలుకు లేదు. అసలు ఏమైపోయినట్టు నువ్వు? మా మందిరంలో ఉన్నాం అగ్రజ. మందిరంలో ఉన్నావా?
అయితే మందిరంలో ఉన్నవాడికి మా పిలుపు వినిపించలేదా? మాకు నిజంగానే వినిపించలేదు అగ్రజ. నిలబడ్డారే? ఆశీనులు కండి అగ్రజ. తమకు మాపై కోపం అగ్రజ? మాము క్షమించండి అగ్రజ. తమరు మాకు అగ్రజులు. తమరు ఏ శిక్ష విధించినా స్వీకరించడానికి సిద్ధమే. నవ్వుతున్నారు అంటే దీని అర్థం తమకు కోపం లేదనేగా? కృష్ణయ్య, నీ మీద కోపగించుకోవడం అంటే మా మీద మేము కోపగించుకున్నట్టే. చూడు, మరి తమ మొహంలోని ఆ కోపం? ఇది కేవలం ఒక నాటకం కృష్ణయ్య. నాటకమా? సహజంగా ఎప్పుడూ నీవే నాటకాలు ఆడుతుంటావు, కానీ నేడు మేము నాటకం ఆడాం. ఎలా ఉంది, ఎలా ఉంది మా నాటకం? మేము మిక్కిలి కలవరం చెందాం. తమ ముఖంలోని ఆ భావాన్ని చూసి నిజంగానే తమరు కోపంగా ఉన్నారనుకున్నాం. అదీగాక తమరు గదాధరులే వచ్చారు కదా. మనకి ఇలాంటి నాటకాలు ప్రతినిత్యం ఆడవలసిందే కృష్ణయ్య, ప్రతినిత్యం. తమరేమంటున్నారో అదే కృష్ణయ్య, మనం అప్పుడప్పుడు ప్రేమగా, అప్పుడప్పుడు కోపంగా నటించవలసి ఉంటుంది. ఒక్కో మారు మనం గుర్రాల వలె నటించాలి, ఒక్కో మారు ఏనుగుల వలె నటించాలి. అంతేకాదు, మన మహలు సంతోషంతో ఊయలలుగుతుంది. అవును కృష్ణయ్య, ఇకపై మేము నీవు అంటే నీవు మేము మనమిరువురం మావయ్యలం కాబోతున్నాం. మావయ్యలమా? అదెలా అగ్రజ? అదెలాగంటే కృష్ణయ్య, మన ముద్దుల చెల్లెలు సుభద్ర గర్భవతైంది. ఇది నిజంగా మనకు శుభవార్త అగ్రజ? అవును. మరి ఇలాంటి శుభవార్త చెప్పడానికి గద పట్టుకొచ్చారే? గద? కృష్ణయ్య, అసలు ఏం జరిగిందంటే, మేము గదాభ్యాసం చేస్తున్నాం. అప్పుడు అక్కడికి ఒక సైనికుడు వచ్చి ఇంద్రప్రస్థం నుంచి ఒక దూత వచ్చాడని తెలియజేశాడు. మేము అతన్ని అక్కడికే పిలిపించాం. అతనప్పుడు మాకు ఈ శుభవార్తను తెలియజేశాడు. ఈ శుభవార్తను వెంటనే నీకు తెలియజేయాలని పరుగు పరుగున వచ్చేశాం. ఆహా, కృష్ణయ్య, మా ఆనందానికి అవధులు లేవు. అందువల్లనే మా వెంట గదను తీసుకొస్తున్న విషయాన్ని కూడా గుర్తించలేదు. మాదొక విన్నపం అగ్రజ. తమరిలాగే ఈ గదను తీసుకుని మన ముద్దుల మేనల్లుడు ముందుకెళ్లి మాత్రం నిలబడకండి. వాడు భయంతో ఏడుపు మొదలెడతాడు. అవునంటావా? అయినా వాడెందుకు ఏడుస్తాడు? కృష్ణయ్య, మన మేనల్లుడు ఒక వీరపుత్రుడని నీవు మర్చిపోతున్నావు. పైగా వాడికి ఈ మేనమామల పోలికలే వస్తాయి. కృష్ణయ్య, మరొక విషయం, మన మేనల్లుడు ఎన్నడు మట్టి బొమ్మలతో ఆడనే ఆడ్డు. వాడు ధనుస్సు, గదల వంటి ఆయుధాలతోనే ఆడుకుంటాడు. కృష్ణయ్య, మేము ఒక నిర్ణయానికి వచ్చేసాం. అదేమిటో చెప్పండి అగ్రజ. అదే, మేము మన మేనల్లుణ్ణి ఈ సృష్టిలోకెల్లా సర్వశ్రేష్ఠ గదాధరుణ్ణి గావించాలని. మేము వాడికి గదాయుద్ధంలో శిక్షణ ఇస్తాం. ఒకవేళ వాడు నేర్చుకుంటూ తప్పు ఏదైనా చేసినట్టయితే మేము వాడిని ఏ విధంగా శిక్షిస్తామంటే దానితో వాడు ఏడుపు మొదలెడితే అప్పుడు మేము వాణ్ణి ఓదార్చటానికి మురళి వాయిస్తాం. బాగుంది, బాగుంది వాసుదేవా. బావగారు, మీరు వాసుదేవులు ఏదో ఊహాలోకంలో విహరిస్తున్నారు. రుక్మిణి, ఈనాటి మా ఊహలే రేపటి వాస్తవాలవుతాయి. బావగారు, మీరు రేపటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఈనాటి వాస్తవాన్ని తెలుసుకోవడం లేదు. నేటి వాస్తవమా? ఏమంటున్నావు రుక్మిణి? ఈనాటి వాస్తవం ఏమిటంటే, తమ ముద్దుల చెల్లెలు సుభద్ర గర్భవతి. ఈ శుభవార్త మాకు ముందే అందిందిగా. తమరి శుభవార్తను సగమే విన్నారు స్వామి. సగమా? ఏమంటున్నావు?
ఏముంది బావగారు, ఇంద్రప్రస్థంలో సుభద్ర సీమంతానికి ఏర్పాట్లు చేస్తున్నారట. దూత ఈ సందేశాన్ని తీసుకొచ్చాడు. సుభద్ర గర్భవతిని తెలియగానే పూర్తిగా వినకుండానే తమరొచ్చేశారు. బావగారు, అప్పుడే తమరు తమ మేనల్లుడికి గదను తిప్పడం నేర్పిస్తున్నారు. ఇక ఈ మహానుభావులు మురళి వాయించి ఓదారుస్తున్నారు. ఇక మీరిద్దరూ తయారవ్వండి. ఇంద్రప్రస్థానికి బహుమతులు పంపించాలి కదా. ఇప్పుడే నేను తయారవుతాను. మా ముద్దుల మరదలు సుభద్రను సన్మానించడానికి, ఆమెకు బహుమతులు అందించడానికి. కృష్ణయ్య, మనం ఇరువురము ఈ విషయాన్ని మరచామేంటి? అవునగ్రజ, మన మేనల్లుడి ముచ్చట్లలో ఆ విషయం ఆలోచించనే లేదు. కృష్ణయ్య, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది? తక్షణమే అక్రూరుల వారిని ఈ బహుమతులు తీసుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళమంటే? తమ ఆలోచన సముచితమైంది అగ్రజ. మా చెల్లెలికి పంపవలసిన వస్తువులన్నీ వెంటనే పంపే ఏర్పాట్లు చేయండి. అప్పుడే ఆ వస్తువులు తన సీమంత సమయానికి ముందుగా అక్కడికి చేరతాయి. అలాగే బావగారు.